అయినటువంటి ప్రశాంత్ నగర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి, భయానక వాతావరణం నెలకొంది, ఆందోళనకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే వినయ్ రంజన్ రే ఐపీఎస్, ఆయన రిటైర్డ్, ఆయన భార్య సునంద, ఆవిడని చంపేశారు. ఎవరు చంపేశారంటే నేపాల్ ముఠా చంపేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నేపాల్ ముఠా అంటే పని మనిషి రూపంలో వచ్చింది కల్పన అనేటువంటి ఆవిడ ఈ వినయ్ రంజన్ రే లేనటువంటి రోజును చూసుకొని సునందాన్ని చంపేసింది. నోట్లో గుడ్డలు కుక్కి తన గ్యాంగ్ తోటి చంపేసింది. ఎలా రావాలి ఇంట్లోకి, సీసీ కెమెరాలకు కనిపించకుండా ఎలా దొంగతనం చేయాలి అనే దాని మీద ప్లాన్ చేసి స్కెచ్ వేసి సునందాన్ని చంపేసేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం, నగలు, అలాగే డబ్బు వీటన్నిటిని దోచుకుని వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఒక టోపీ మాత్రం అక్కడ వదిలిపెట్టారంటే ఆ టోపీని పట్టుకొని ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇది జరిగినటువంటి సంఘటన. అయితే ఈ సంఘటన ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు? ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇళ్లల్లో బంగారు ఆభరణాలు పోవటం, ఇళ్లలో ఒంటరి మహిళలను చూసి వాళ్ళని చంపేసి బంగారాన్ని తీసుకొని పోవటం అనేది చాలా సందర్భాల్లో చాలా ఇళ్లల్లో కూడా జరిగింది హైదరాబాద్లో. కాకపోతే వినయ్ రంజన్ రే ఐపీఎస్ కాబట్టి రిటైర్డ్, ఆయన సతీమణి సునంద కాబట్టి ఈ కేసు బాగా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మరి ఎందుకు ఈ పని వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు అని అంటే ఛత్తీస్గఢ్, నేపాల్, బీహార్ ఇలాంటి నుంచి చాలామంది వర్కర్స్ వస్తూ ఉన్నారు. వీళ్ళల్లో చాలామందికి డబ్బు మీద, అలాగే జల్సాలు చేయాలనేటువంటి ఆలోచన ఇవన్నీ ఉంటాయి సహజంగా. పైగా డబ్బు అనేది దుర్బుద్ధి పుట్టిస్తుంది, పైగా బంగారం ఇంకా దుర్బుద్ధి పుట్టిస్తుంది మహిళలకి. వ్యసనపరులు అవుతారు డబ్బుకి కొంతమంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ డబ్బు దొరుకుతుంది అని చెప్పి టార్గెట్ చేసి వస్తూ ఉంటారు. ఈ ప్రశాంత్ నగర్లో ఉండేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కానీ, లేదంటే రాజకీయ నాయకులు కానీ